మిత్రులారా, నిన్న జరిగిన సంఘటన ఏదైతుందో కావేరీ బస్సు యాక్సిడెంట్ ఏదైతుందో ఆ సంఘటన తర్వాత డ్రైవర్ అన్నల గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏ డ్రైవర్ అయినా సరే కావాల్సుకొని తప్పు చేయడు, కావాల్సుకొని యాక్సిడెంట్ చేయడు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేదే యాక్సిడెంట్. మనకు పిల్లలు ఉన్నట్టే, మనకు భార్య పిల్లలు ఉన్నట్టే ఆయనకు కూడా భార్య పిల్లలు ఉంటారు. మన ఇంట్లో మన భార్య పిల్లలు ఏ విధంగా అయితే వెయిట్ చేస్తారో ఆ డ్రైవర్ అన్న కోసం కూడా వాళ్ళ భార్య పిల్లలు తల్లి తండ్రులు అందరూ కూడా వెయిట్ చేస్తారు. ఎవరు కూడా కావాల్సుకొని ప్రాణాలు తీయరు. డ్రైవర్ అన్న గురించి తప్పుగా అనుకోకండి. అది కార్ డ్రైవరే కావచ్చు, లారీ డ్రైవరే కావచ్చు, బస్సు డ్రైవరే కావచ్చు, ఆటో డ్రైవరే కావచ్చు, ఇంకా ట్రాక్టర్ డ్రైవరే కావచ్చు, ఏ డ్రైవర్ అయినా కావచ్చు. డ్రైవర్ అన్న అంటేనే చునుకరగా చూసే ఈ సమాజంలో డ్రైవర్ అన్నల శ్రమను గుర్తించాలి. కంటికి కునుకు లేకుండా, కంటిపైన నిద్ర లేకుండా వారి గమ్యాన్ని, ప్రయాణికుల గమ్యాన్ని చేర్చడానికి ఆ డ్రైవర్ అన్న ఎంతో కష్టపడతారు. మనం సురక్షితంగా మనం ఎంచుకున్న గమ్యానికి చేరాలంటే డ్రైవర్ అన్న ఖచ్చితంగా కష్టపడాలి. అట్లా డ్రైవర్ అన్నల కృషిని మీరు అందరూ కూడా గమనించాలి, డ్రైవర్ అన్నలను అర్థం చేసుకోవాలి. ఈరోజు కావేరీ యాక్సిడెంట్ తర్వాత డ్రైవర్ అన్నను చాలా మంది తప్పుగా మాట్లాడారు. సరే, ఎందుకంటే చాలా మంది ప్రాణాలు పోయినాయి, దానికి కూడా నాకు కూడా బాధ అనిపించింది. కానీ ఇక్కడ డ్రైవర్ అన్న పొరపాటు కొంచెం ఉంటే ఆ వ్యవస్థ నడిపించే యజమాని పొరపాటు మాత్రం 100% ఉంది. ఎందుకనంటే మనం బస్ అనగానే మొత్తం ఇనుప వస్తువుతో ఉంటుందని చెప్పేసి మనకు తెలుసు. కానీ ఈ కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన నిన్న కాలిపోయిన బస్సు ఏదైతుందో ఆ బస్సు మాత్రం మొత్తం ప్లాస్టిక్ సంబంధించిన వ్యవస్థ ఉంది. అంటే ఇనుప సామాన్ ఎక్కువగా ఉంటే ఇనుముతో ఉన్న బస్సు అయితే మైలేజ్ రాదని మొత్తం ప్లాస్టిక్తో దాన్ని కొత్తగా ఏర్పాటు చేసి ఆ వ్యవస్థను నడిపిస్తున్న యజమాని అనేది తప్పు. డ్రైవరు ఒక 1000 కిలోమీటర్లు పోవాలంటే ఆ ప్రయాణికులకు సరైన సమయంలో గమ్యాన్ని చేరాలంటే ఖచ్చితంగా వేగంగా పోవాల్సి వస్తుంది, ఒక్కొక్క దగ్గర స్లోగా పోవాల్సి వస్తుంది. ఆ క్రమంలోనే బాగా తాగి జీవితం మీద ఆశ లేనివాడు ఒకడు బైక్ మీద వచ్చి, అది కూడా బస్సు వెళ్తున్న మార్గంలో రాంగ్ రూట్లో వచ్చే బస్సు కిందికి వెళ్ళడం జరిగింది. సో తెల్లారుజామున ఎంత గొప్పలకైనా, ఎంత పెద్ద డ్రైవర్కైనా, ఎంత సీనియర్ డ్రైవర్కైనా నిద్ర రావడం అనేది కామన్. సో ఆ తప్పు ఎట్లా జరిగింది అనేది మనకు తెలియదు కాబట్టి దాన్ని నేను వివరించలేను. కానీ డ్రైవర్ అన్నలు మాత్రం ఎంతో కష్టపడితే కానీ మనం గమ్యం చేరలేము. ఒక్క డ్రైవర్ తప్పు చేస్తే అందరు డ్రైవర్కి తప్పు చేసినట్టు కాదు. దయచేసి డ్రైవర్ అన్నలకు కూడా మనం విలువనిద్దాం, డ్రైవర్ అన్నల కష్టాన్ని కూడా మనం గుర్తిస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్.